ప్రజాసేవకు పదవి విరమణ అనేది ఉండదని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అన్నారు. గత 5 సంవత్సరాల నుండి ప్రజలకు సేవలు అందించిన ఎంపీటీసీలకు సిద్దిపేట జిల్లా తోగుట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్ర కార్యాలయంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవకు పదవి విరమణ ఉండదని, ప్రజాసేవని లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిత్వం తమది కాదని అన్నారు. గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు పల్లెల అభివృద్ధి సమృద్ధిగా జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల నుండి తోగుట మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అవరోధించాలన్నారు. భవిష్యత్తులో పదవులు ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడానికి వెనుకాడబోమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీలు వేల్పుల స్వామి, కొమ్ము శరత్, సుతారి లలితా రమేష్, కోఆప్షన్ సభ్యులు ఎండి కలీముద్దీన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తోగుట మండలానికి సంబంధించినటువంటి ఎంపీసీలు 2019 నుంచి 2024 వరకు పనిచేసినటువంటి ఎంపీసీలను ఈరోజు తోగుట ప్రాథమిక సహకార సంఘం నుంచి తరపున ఘనంగా సత్కరించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాలంలో ఈ 19 నుంచి 24 మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఎంపీటీసీలు అందరూ కూడా మంచి యువకులు, అధికారులతో మంచి సమన్వయంతో పనిచేసి మంచి తోట మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళిండ్రు. భవిష్యత్తులో కూడా వీళ్ళు ఇంకా మంచి ఉన్నత పదవులు సాధించాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, అలాగే ప్రజలకు మంచి సేవ చేయాలనేటువంటి కోరికను అలాగే ప్రజాసేవకు పదవి విరమణ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మేము భవిష్యత్తులో కూడా ప్రజాసేవలకు వీళ్ళు ముందుండి ఇంకా మరిన్ని పదవులు సాధించాలని చెప్తా ఉన్నాం. అలాగే మేము అందరం కూడా ఎప్పుడు కూడా పదవులకు ఆశతో మేము పార్టీలో పనిచేయలేదు. ఇంతకుముందు కూడా మాకు పదవులు వస్తాయని కూడా ఆశించలేదు. భవిష్యత్తులో కూడా పదవులు ఉన్నా లేకున్నా కూడా ప్రజల కోసం, ప్రజా సమస్యల పట్ల మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా మంచి చేస్తే మంచి అంటాం, ఒకవేళ చెడు చేస్తే మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా